నమస్తే అమ్మ అందరికీ. ఇప్పుడు నేను ఒక టెలిగ్రామ్ ఛానల్లో చూశాను. ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్న జీవో 29 పైన కేసెస్ రెండు కూడా డిస్మిస్ చేశారని పెట్టారు. అంటే టీజీపీఎస్కి ఫేవర్గా అని అంటే డిస్మిస్ చేసినట్టే కదా, చేశారని నాకు అర్థమైంది. కాబట్టి ఇంకా అందులో ఇంకొకటి కూడా నేను చిన్న వీడియో పెడితే చూశాను. నేను ఒక 10 to 12 డేస్లో రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారని చెప్పారు కదా. అంటే మేబీ 15th వరకు ఏమన్నా రిజల్ట్స్ రావచ్చేమో. అంటే ఒక పెద్ద స్టెప్ ముందుకెళ్ళిందని అనుకోవచ్చేమో మనం. ఇప్పుడు ఇంక మళ్ళీ టెన్షన్ మొదలైంది కదా పిల్లలందరికీ. మనం ఇంట్లో ఉంటామా, అవుట్లో ఉంటామా, ఏ ర్యాంక్లో ఉంటామా అని టెన్షన్ మొదలైంది. చూద్దాము. అందరూ ఎవరుని అడిగినా కూడా ఈ మెయిన్స్ రాసిన పిల్లల్ని బాగానే రాసాము అని చెప్తున్నారు. కానీ ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కదా, ఎవరు కూడా దాన్ని ఎస్టిమేట్ చేయలేకున్నారనమాట. మామూలు ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 లాగా ఒక అజ్యూమ్ చేయలేక ఉన్నాం కదా, ఇది కట్ ఆఫ్ మార్క్ అని ఎవరు చెప్పలేరు. ఎవరు ఎంత రిలవెంట్గా, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఎంత దగ్గరగా రిలవెంట్గా ఎలాబొరేటెడ్గా ఎట్లా రాసి ఉంటే అంత మార్క్స్ పెడతారు. ప్లస్ ఎవాల్యుయేషన్ కూడా చాలా టఫ్గా జరిగిందని చెప్తున్నారు కదా. చూద్దాం, ఇంకా రిజల్ట్స్ కొరకు వెయిట్ చేద్దాం. ఇంకా ఇది నేను ఇప్పుడే చూశాను. సరే ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వెంటనే వీడియో చేస్తున్నాను. చూద్దామా, రిజల్ట్స్ కొరకు వెయిట్ చేద్దాం. ఇంకా ఆల్రెడీ వాళ్ళ 3rd కదా, ఇంకా ఒక 15th వరకు ఏమన్నా ఇస్తుండొచ్చేమో. రావాలని అనుకుంటున్నాను. మరి చూద్దాం, మరి మళ్ళీ మాట్లాడుకుందాం. ఉంటానమ్మా.